మార్కండేయ పద్మశాలియ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు రామనాథం పూర్ణచంద్రరావు, పిల్లలమరి నాగేశ్వరరావు, బాలకృష్ణ, నందం బ్రహ్మేశ్వరరావు, కూరపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ గుంటూరు జిల్లా సమావేశం మార్కండేయ కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫిబ్రవరి 22వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు, చేనేత కార్మికుల అనేక సమస్యలపై మంగళగిరిలో వచ్చే నెల 22వ తేదీన ఫిబ్రవరి 22వ తేదీన చేనేత గర్జన కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ కార్యక్రమం ఈ రోజున జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మనకిచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధానంగా చేనేత కార్మిక కుటుంబానికి 200 ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి అన్నారు. దాన్ని ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే దాదాపు 200 కరెంటు యూనిట్లు ఉచిత కరెంటుకి జీవో ఇచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకే దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్ర చేనేత శాఖ మంత్రులు సవితమ్మ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏప్రిల్ 1వ తేదీ నుండి మేము ఉచిత కరెంటు అమలు చేస్తున్నామని చెప్పి నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీనంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి అమలు చేయనటువంటి పరిస్థితులు మనం అందరం చూసి చేనేతలో ఉన్నటువంటి చేనేత వర్గాలందరినీ కూడా ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఆ రోజున 1వ తారీఖు నుంచే అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేనేత వాళ్ళందరినీ కూడా ఫుల్ చేసినటువంటి పరిస్థితులు మనం అంతా చూస్తున్నాం. మళ్ళీ కూడా దాన్నే రిపీట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు జిల్లా చేనేత రాష్ట్ర సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి 26/3/2025న జీవో కూడా విడుదల చేశారు. ఆ జీవో 10 నెలలు అయితేనా కానీ ఇంతవరకు అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. మరలా ఆగస్టు 7వ తేదీన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపినటువంటి నేతన్న నేస్తం పథకాన్ని రద్దు చేసి మరలా పునరుద్ధరిస్తున్నాను, 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించాడు. ఇప్పటికీ అమలు జరపలేదు. అంటే వాగ్దానాలు తప్ప ఆచరణలో అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు జరపాలని గతంలో ఆందోళన జరిగినప్పుడు తెలుగునాడు చేనేత కార్మిక సంఘాలు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది సొంత మాకు ఉన్న వాళ్ళు కాదు, ప్రతి చేనేత కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆందోళనలో వాళ్ళు కూడా భాగస్వామ్యం వహించారు. చేనేత సహకార సంఘాల, మాస్టర్లు, వస్త్ర ఉత్పత్తిదారులు, వస్త్ర విక్రయ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ గుంటూరు జిల్లాకు సంబంధించి మార్కండేయ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ రోజున సహకార సంఘాలు నానాటికి పన్నులు లేక, వర్కర్లకు పని చూపించలేక అవస్థలు పడతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం సహకార సంఘాలకి 203 కోట్ల రూపాయలు బకాయిలు రావాలి. ఇందుట్లో యార్న సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిప్టి ఫండ్ స్కీము, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు, రిబేటు ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు. చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? రేపు వచ్చే నెల 22వ తారీఖు చేనేత గర్జన దినోత్సవ సర్కిల్ జరగబోతా ఉంది. కాబట్టి మంగళగిరి పరిధిలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా కదిలి రావాలి. తండోపతండాలుగా కదిలి వస్తేనే రేపు మనం చేనేత గర్జనని మనం విజయవంతం చేసుకోగలము. మనం ప్రభుత్వాన్ని అడుగుతుంది 9 ఉన్నటువంటి మన నియమ నిబంధనలు మాత్రమే మనం అడుగుతా ఉన్నాం.
మనకు రావాల్సింది అడుగుతున్నాము తప్ప వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కాబట్టి ఈ మనం చేనేతను బతికించుకోవాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైంది. ఎందుకంటే చేనేత నిరుడు ఈ ప్రభుత్వాలే చేస్తా ఉన్నాయి. కాబట్టి దాన్ని బతికించుకోవాలి. కాబట్టి చేనేత బాంధవులందరూ కూడా కదిలి వచ్చి ప్రజా గర్జనని విజయవంతం చేస్తారు. చేనేత కార్మికులు చేనేత వృత్తిలో ఉండోళ్లే కాకుండా బయట ఉద్యోగాలు చేస్తున్న అనుబంధంగా మన కుటుంబాల్లో ఉన్న చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనది అనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ఈ ఉద్యమానికి అండదండలు అందించాలని, అలానే పెద్ద సంఖ్యలో ఈ ఫిబ్రవరి 22వ తారీఖు జరగబోయే గర్జనకి ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలనేది